వెల్కమ్ టు జార్టీవీ హెల్త్ ఛానల్. ప్యాకెట్ పాలను మరగబెట్టాకే తాగాల? అసలు నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం. పాలను వేడి చేశాకే తాగాలని పెద్దలు చెబుతుంటారు. అప్పుడే తీసుకువచ్చిన పాలను వేడి చేశాకే తల్లులు తమ పిల్లలకు తాగిస్తారు. దీని వెనక పెద్ద కారణమే ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆవు లేదా గేదె నుంచి అప్పుడే పితికిన పాలల్లో బ్యాక్టీరియా ఉంటుందని, ఆ పాలను అలాగే తాగితే ఆ బ్యాక్టీరియా శరీరంలోకి చేరి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. అందుకే పచ్చి పాలను తాగొద్దని, పాలను మరిగించి చల్లారాకే తాగాలని సూచిస్తున్నారు. అప్పుడే పితికిన పాల విషయం సరే, ఇప్పుడు అంతటా ప్యాకెట్ పాలే కదా, మరి వీటిని కూడా వేడి చేశాకే తాగాలా అంటే అవసరం లేదని అంటున్నారు డాక్టర్ రాకేష్ గుప్తా. ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్ రాకేష్ గుప్తా ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్యాకెట్ పాల విషయంలో ఎదురయ్యే సందేశాలను వివరించారు. తెల్లవారుజామున ఇంటి ముందుకు వచ్చే, ఇంటి పక్కనే ఉండే కిరాణా షాపుల్లో దొరికే పాల ప్యాకెట్ విషయంలో చాలా పెద్ద ప్రాసెస్ ఉందని అన్నారు. ముందుగా పాడి రైతుల నుంచి సేకరించిన పాలను ఆయా కంపెనీలు వివిధ పద్ధతులలో ప్రాసెస్ చేసి ప్యాకెట్ రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారని గుర్తు చేశారు. పాలను మాయిశ్చరైజర్ చేయడం కూడా ఈ ప్రాసెస్లో ఓ భాగమని చెప్పారు. పాడి రైతుల నుంచి సేకరించిన పాలను కంపెనీలు వేడి చేసి చల్లార్చి రాత్రంతా ప్రాసెస్ చేశాకే ప్యాకెట్ను తయారు చేస్తారని వివరించారు. ప్యాకెట్లోకి చేరకముందే పాలను వేడి చేస్తారు కాబట్టి మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్యాకెట్ పాలను అవసరమైతే నేరుగా తాగొచ్చని డాక్టర్ రాకేష్ గుప్తా వివరించారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.